అంటే మనకి లాస్ట్ క్లాస్లో లీనియర్లీ ఇండిపెండెంట్ లీనియర్లీ డిపెండెంట్ మీద మనకి ప్రాబ్లమ్స్ అయితే కంప్లీట్ అయినాయండి. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టర్స్ అండి. లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టర్స్. అంటే ఇది మనకి లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టర్స్ అంటే ఇక్కడ డెఫినేషన్ అనేది మనకి ఇచ్చాడండి. ఫస్ట్ డెఫినేషన్ అనేది రాద్దాం. ఇక్కడ డెఫినేషన్ ఏంటంటే లెట్ V of F be a vector space if alpha 1, alpha 2, alpha 3 and so on, alpha n belongs to capital V, then any vector gamma equal to a1 alpha 1 plus a2 alpha 2 plus and so on an alpha n, where a1 comma a2 comma a3 and so on an belongs to capital F is called linear combination of vectors alpha 1, alpha 2, alpha 3 and so on alpha n అండి. అయితే మనకి లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టర్స్ అంటే ఇక్కడ V of F అనేది ఒక వెక్టర్ స్పేస్ అని ఇచ్చాడు. అలాగే ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3 అండ్ సో ఆన్ ఆల్ఫా n అనేవి బిలాంగ్స్ టు క్యాపిటల్ Vలో ఇచ్చాడండి. ఎందుకంటే ఇవి మనకి ఆల్ఫాలో ఉన్నాయి కాబట్టి వెక్టర్స్ కాబట్టి మనం క్యాపిటల్ Vలో డినోట్ చేస్తాం కాబట్టి క్యాపిటల్ Vలో ఇచ్చాడండి. అదేవిధంగా ఇక్కడ దెన్ ఎనీ వెక్టర్ అని చెప్పి గామా ఈక్వల్ టు a1 ఆల్ఫా 1 ప్లస్ a2 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ an ఆల్ఫా n అంటే ఒక వెక్టర్ గామా తీసుకుని ఈ విధంగా కండిషన్ ఇచ్చాడండి. ఇక్కడ మరలా వేర్ a1 a2 a3 అండ్ సో ఆన్ an బిలాంగ్స్ టు క్యాపిటల్ F అంటే ఈ a1 a2 a3 అనేవి మనకి స్కేలర్స్ కాబట్టి స్కేలర్స్ అన్నీ కూడా మనం క్యాపిటల్ F ఫీల్డ్లో తీసుకుంటాం కాబట్టి క్యాపిటల్ F అని ఇచ్చాడండి. అయితే ఈ కాంబినేషన్ ఏంటంటే అంటే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టర్స్ అంటామండి. ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 అండ్ సో ఆన్ ఆల్ఫా n ఇటువంటి కాంబినేషన్ని మనం లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టర్స్ అంటాం. అయితే డెఫినేషన్ అయితే ఇదండి. అయితే ఈ డెఫినేషన్ మీద మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఇచ్చాడు. ఆ ప్రాబ్లమ్స్ కూడా మనం ఈ క్లాస్లో చేద్దాం. నెక్స్ట్ ఫస్ట్ ప్రాబ్లం అండి. ఎక్స్ప్రెస్ ద వెక్టర్ ఆల్ఫా ఈక్వల్ టు 1, -2, 5 యాజ్ ఏ లీనియర్ కాంబినేషన్ of their vectors e1 equal to 1, 1, 1, e2 equal to 1, 2, 3, e3 equal to 2, -1, 1. అయితే ఈ విధంగా మనకి ఒక సమ్ అనేది ఇచ్చాడండి. ఇక్కడ ఎక్స్ప్రెస్ ద వెక్టర్ ఆల్ఫా ఈక్వల్ టు అని ఇచ్చాడండి. అంటే ఆల్ఫా ఈక్వల్ టు 1, -2, 5 అనేది ఒక వెక్టర్ అనేది ఇచ్చాడు. అలాగే ఇది లీనియర్ కాంబినేషన్ ఆఫ్ దేర్ వెక్టర్స్ అని చెప్పి e1 ఈక్వల్ టు 1, 1, 1 అదేవిధంగా e2 ఈక్వల్ టు 1, 2, 3 అయితే అదేవిధంగా e3 ఈక్వల్ టు 2, -1, 1 అనేది ఇచ్చాడు. దీని యొక్క లీనియర్ కాంబినేషన్ అనేది మనం ఈ సమ్లో అయితే రాయాలండి. లీనియర్ కాంబినేషన్ అయితే
ఫస్ట్ ఏంటంటే సొల్యూషన్. ఫస్ట్ మనకి స్టేట్మెంట్లో ఏవైతే ఇచ్చాడో అది మనం స్టార్టింగ్ రాసుకుంటామండి. గివెన్, ఇక్కడ గివెన్ అని చెప్పి ఆల్ఫా వాల్యూ ఒకటి ఇచ్చాడు కాబట్టి ఆల్ఫా ఈక్వల్ టు 1, -2, 5. అదేవిధంగా E1 ఈక్వల్ టు 1, 1, 1. E2 ఈక్వల్ టు 1, 2, 3. E3 ఈక్వల్ టు 2, -1, 1 అండి. ఇలాగా మనకి ఒక వెక్టర్ అలాగే E1, E2, E3 అనేవి కూడా ఇచ్చాడండి. దీని నుంచి ఏంటంటే మనం లీనియర్ కాంబినేషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. అయితే కన్సిడర్, ఇక్కడ మీకు లీనియర్ కాంబినేషన్ అయితే డెఫినేషన్లో మీకు గామా ఈక్వల్ టు A1 α1 ప్లస్ A2 α2 అండ్ సో ఆన్ AN αN అని ఇచ్చాడండి. అది మనకి జనరల్గా ఇచ్చిన కండిషన్ అండి. అయితే ఇక్కడ మనం ప్రాబ్లంని బట్టి ఇక్కడ కండిషన్ అనేది మనం కన్సిడర్ చేసుకుంటాం. అదేంటంటే మీకు ఆల్ఫా అనేది ఒక వెక్టర్ ఇచ్చాడు కాబట్టి దీన్ని మనం ఎలా కన్సిడర్ చేసుకుంటామంటే ఆల్ఫా ఈక్వల్ టు ఇక్కడ E1ని X E1గా రాస్తామండి. ఇక్కడ E2ని ప్లస్ Y E2, ఇక్కడ E3ని ప్లస్ Z E3. అంటే ఇక్కడ మనం X Y వాల్యూస్ ఈ 3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి ఈ కండిషన్లో వేస్తామండి. ఎలా వేసినట్లయితే అది మనకి లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టర్స్ అండి. అయితే ఆల్ఫా అంటే మనకి ఇచ్చిన వాల్యూ అనేది ఇక్కడ రాసుకోవచ్చండి. అంటే 1, -2, 5. నెక్స్ట్ X ఇంటూ E1 అంటే ఈ వాల్యూ ఇక్కడ రాసుకోవచ్చండి. 1, 1, 1 ప్లస్ Y ఇంటూ E2 అంటే ఈ వాల్యూ ఇక్కడ రాసుకోవచ్చు. 1, 2, 3 ప్లస్ Z ఇంటూ E3 అంటే ఈ వాల్యూ ఇక్కడ రాస్తారండి. 2, -1, 1. అయితే నెక్స్ట్ లైన్లో 1, -2, 5 ఈక్వల్ టు ఇక్కడ మనం వీటిని ఎలా ప్లస్ చేస్తామంటే మీరు ఆల్రెడీ లీనియర్ ఇండిపెండెంట్ లీనియర్ డిపెండెంట్ మీరు చేశారండి ఆ మోడల్ ప్రకారం ఏంటంటే ఇక్కడ మనం దీంట్లో ఫస్ట్ ఎలిమెంట్ని ప్లస్ చేసి ఇక్కడ రాసుకుంటామండి. అలా మనం రాసినట్లయితే 1 ఇంటూ X1 అంటే అదే 1 ఇంటూ X అంటే X అండి, ప్లస్ 1 ఇంటూ Y అంటే ప్లస్ Y, ప్లస్ 2 ఇంటూ Z అంటే ప్లస్ 2Z అండి. ఈ విధంగా మనకి ఒక టర్మ్ అయితే వచ్చిందండి. నెక్స్ట్ అదేవిధంగా ఈ సెకండ్ ఎలిమెంట్ని కూడా మనం ఇలాగా ప్లస్ చేసుకుని ఇక్కడ రాసుకుంటాం. అంటే 1 ఇంటూ X అంటే X, 2 ఇంటూ Y అంటే ప్లస్ 2Y, -1 ఇంటూ Z అంటే -Z అండి. నెక్స్ట్ అదేవిధంగా మనం థర్డ్ ఎలిమెంట్ని కూడా మల్టిప్లికేషన్ చేసుకుని ప్లస్ చేసి ఇక్కడ రాస్తామండి. 1 ఇంటూ X అంటే X, ప్లస్ 3 ఇంటూ Y అంటే 3Y, ప్లస్ 1 ఇంటూ Z అంటే ప్లస్ Z. ఈ విధంగా అయితే వచ్చిందండి. నెక్స్ట్ ఇక్కడ మనం ఇలా మనకి 3 టర్మ్స్ వచ్చినాయి కాబట్టి ఈ టర్మ్ని ఈ 1కి ఈక్వల్ చేసి రాస్తామండి. నెక్స్ట్ దీన్ని -2కి ఈక్వల్ చేసి రాస్తామండి. నెక్స్ట్ దీన్ని మనం 5కి ఈక్వల్ చేసి రాస్తాం. అలా రాసినట్లయితే మనకి 3 ఈక్వేషన్స్ వస్తాయండి. అయితే ఈ ఫస్ట్ టర్మ్ని ఈ 1కి ఈక్వల్ చేసి రాస్తే X ప్లస్ Y ప్లస్ 2Z ఈక్వల్ టు 1, ఇది మనకి ఫస్ట్ ఈక్వేషన్ అండి. నెక్స్ట్ అదేవిధంగా X ప్లస్ 2Y మైనస్ Z ఈక్వల్ టు -2, ఇది సెకండ్ ఈక్వేషన్ అండి. నెక్స్ట్ అదేవిధంగా X ప్లస్ 3Y ప్లస్ Z ఈక్వల్ టు 5, ఇది థర్డ్ ఈక్వేషన్ అండి. అయితే ఈ 3 ఈక్వేషన్స్ నుంచి మనం X వాల్యూ Y వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఆ వచ్చిన వాల్యూస్ ఈ కండిషన్లో వేసినట్లయితే మనకి లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టర్స్ అనేవి వచ్చినట్టండి. అయితే ఇక్కడ మనకి X వాల్యూ Y వాల్యూ Z వాల్యూ రావడం కోసం ఏంటంటే ఈ ఫస్ట్ అదే మనకి ఏదో ఒక వాల్యూ రావడం కోసం ఏంటంటే మనం ఇది ఈ రెండాటిని ప్లస్ చేయడం కానీ మైనస్ చేయడం కానీ ఆ విధంగా చేస్తామండి. అయితే ఇక్కడ మీరు ఈ ఫస్ట్ 2 ఈక్వేషన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఈ సెకండ్ ఈక్వేషన్ని 2తో మల్టిప్లికేషన్ చేశారనుకోండి,
సెకండ్ ఈక్వేషన్ 2తో మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ మనకి 2z అనేది వస్తుంది. అంటే 1 ఇక్కడ మనకి కోషియంట్ ఏమి లేకపోతే 1 ఉన్నట్టు. 1 × 2 అంటే 2 అండి. అయితే -2z అనేది వచ్చింది. అయితే ఇది +2z. అయితే ఈ రెండు మనకి క్యాన్సిల్ అవుతున్నాయి కాబట్టి మనకి ఏదో ఒక టర్మ్ అనేది వస్తుంది. అయితే ఈ ఫస్ట్ ఈక్వేషన్కి తీసుకుని ఇక్కడ 2 × సెకండ్ ఈక్వేషన్ అంటే ఈ సెకండ్ ఈక్వేషన్ని మనం 2తో మల్టిప్లికేషన్ చేసి తీసుకుంటున్నామండి. ఫస్ట్ ఈక్వేషన్ మనం ఏమీ చేంజ్ చేయట్లేదు కాబట్టి ఇది యాజ్ ఇట్ ఈజ్గా రాసుకోవచ్చు. అంటే x + y + 2z = 1 అండి. నెక్స్ట్ దీన్ని మనం 2తో మల్టిప్లికేషన్ చేసి తీసుకోవాలండి. 2తో మల్టిప్లికేషన్ చేసి తీసుకోవాలంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మన కోషియంట్ 1 ఉందండి. మనం 2తో మల్టిప్లికేషన్ చేస్తున్నాం కాబట్టి 1 × 2 అంటే 2x వస్తుందండి. ఇక్కడ మనకి ఆల్రెడీ 2 ఉంది. దీన్ని 2తో మల్టిప్లికేషన్ చేస్తే 2 × 2 అంటే +4y. ఇక్కడ మనకి కోషియంట్ -1 అండి. 2తో మల్టిప్లికేషన్ చేస్తే -2 అనేది వస్తాయి. అంటే -2z = ఇది మనం 2తో చేస్తాం కాబట్టి -4 ఈ విధంగా వచ్చిందండి. అయితే ఇది మనకి ఒకటి ప్లస్ ఒకటి మైనస్ కాబట్టి ఈ రెండు మనం క్యాన్సిల్ చేసినట్లయితే మిగిలినవన్నీ కూడా మనం ప్లస్ చేసుకోవచ్చండి. అంటే 2 + 1 అంటే 3x + 4 + 1 అంటే 5y = -4 + 1 అంటే -3 వస్తుంది. ఈ ఈక్వేషన్ అనేది వచ్చింది. దీన్ని ఏంటంటే మనం ఆల్రెడీ 3 ఈక్వేషన్స్ కింద తీసుకున్నాం కాబట్టి ఇది 4th ఈక్వేషన్గా తీసుకుంటారండి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 2-3 ఈక్వేషన్స్ ఈ 2-3 ఈక్వేషన్స్ నుంచి ఏంటంటే మనకి z అనేది డైరెక్ట్గా క్యాన్సిల్ అవుతుందండి. దానికోసం ఏంటంటే 2 + 3 చేస్తారు. 2 + 3 చేస్తే అంటే సెకండ్ ఈక్వేషన్ ఒకసారి రాసుకుంటారండి. మరలా x + 2y - z = -2 అండి. నెక్స్ట్ అదేవిధంగా ఈ థర్డ్ ఈక్వేషన్ కూడా మరలా ఒకసారి రాసుకుంటారు. x + 3y + z = 5. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది -z ఇది +z ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి x + x అంటే 2x + 2 + 3 అంటే 5y = ఇది 5 - 2 అంటే 3 అండి. ఇది మనకి 5th ఈక్వేషన్ అండి. నెక్స్ట్ ఈసారి ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 5y ఇక్కడ 5y ఉందండి. అయితే ఇది మనకి క్యాన్సిల్ అవ్వాలంటే ఈ 4 - 5 చేసినట్టయితే మీకు ఈ 5y అనేది క్యాన్సిల్ అవుద్దండి. అయితే నెక్స్ట్ 4 - 5 చేస్తారు. 4 - 5 చేసినట్లయితే ఇక్కడ మనకి ఫస్ట్ 4th ఈక్వేషన్ అంటున్నాం కాబట్టి 4th ఈక్వేషన్ ఒకసారి రాసుకుంటారు. అంటే 3x + 5y = -3 అండి. నెక్స్ట్ ఈ 5th ఈక్వేషన్ మనం మైనస్తో చేస్తాం కాబట్టి ఇది మైనస్ చేసి తీసుకుంటారండి. అంటే +2x ఉందండి. ఇక్కడ మైనస్ చేసినామంటే -2x వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనకి +5y ఉందండి. ఇది మైనస్ చేసామంటే -5y = ఇది +3 అండి. మైనస్ చేసినట్లయితే -3. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది +y ఇది +5y ఇది -5y అండి. ఈ రెండు మనకి క్యాన్సిల్ అవుతే ఇక్కడ 3 - 2 అండి. అంటే +x వస్తుంది. అంటే పెద్దదానికి ప్లస్ ఉంది కాబట్టి +x వస్తుందండి. ఇక్కడ ఇది మైనస్ ఇది మైనస్ అంటే ఈ రెండు మనం కలుపుకోవచ్చండి. కలిపినట్లయితే మీకు x వాల్యూ -6 అనేది వచ్చింది. అయితే ఈ x వాల్యూ తీసుకెళ్ళి మీరు ఫస్ట్ ఈక్వేషన్లో రాసినట్లయితే మీకు y వాల్యూ వస్తుంది. ఆ రెండు వాల్యూస్ కలిపి మీరు ఈ 3 ఈక్వేషన్స్లో ఏదో ఒక ఈక్వేషన్లో వేసినట్లయితే మీకు z వాల్యూ వస్తుంది. అయితే పుట్ x = -6 ఇన్ ఈక్వేషన్ 1లో వేసినట్లయితే ఇక్కడ
ఎక్స్ ఉన్న చోట మనం -6 రాసినట్లయితే -6 ప్లస్ వై ప్లస్ 2z = 1 అండి. ఈ విధంగా అయితే వచ్చింది. నెక్స్ట్ y ప్లస్ 2z = y, ఇది -6 అండి. -6 ఇటువైపుకి వెళ్ళిపోయినట్లయితే మీకు +6 వస్తుంది. అయితే y ప్లస్ 2z = 7. అండి. అయితే నెక్స్ట్ దీనివల్ల మనం ఏం చేస్తామంటే మళ్ళీ లేదంటే ఇక్కడ మీకు ఈక్వేషన్ 4లో వేసారనుకోండి, x = -6 అనేది ఈక్వేషన్ 4లో వేసినట్లయితే 3 × -6 ప్లస్ 5y = -3 అండి. అయితే ఇది మనకి 3 × 6 అంటే -18 ప్లస్ 5y = -3. అయితే 5y = -3 ప్లస్ 18 అండి. అయితే 5y = ఇది మనకి 15 వస్తుందండి. అంటే 18 - 3 అంటే 15. y = 15/5 అండి. y = 3 అనేది మనకు వచ్చింది. y అనేది మనకి 3 అనేది వచ్చిందండి. నెక్స్ట్ ఇక్కడ మనకి x వాల్యూ ఉంది, y వాల్యూ ఉంది. ఈ రెండు వాల్యూస్ మనం ఈ 3 ఈక్వేషన్స్ ఏదో ఒక ఈక్వేషన్లో వేసినట్లయితే మీకు z వాల్యూ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం థర్డ్ ఈక్వేషన్లో వేసామనుకోండి, థర్డ్ ఈక్వేషన్లో వేసినట్లయితే ఇక్కడ x ఉంది కాబట్టి x వాల్యూ -6, y వాల్యూ ప్లస్ 3 × 3 అంటే ఇక్కడ 3y ఉంది కాబట్టి 3 × 3 ప్లస్ z = 5 అండి. నెక్స్ట్ -6 ప్లస్ 3 × 3 అంటే 9 ప్లస్ z = 5 అండి. నెక్స్ట్ ఇక్కడ 9 - 6 అంటే మీకు 3 ప్లస్ z = 5 అంటే z = 5. ఈ +3 మనం అటువైపు తీసుకెళ్ళినట్లయితే -3 అండి. z = 2 అండి. అయితే మనకి x వాల్యూ అయితే x - 6 అని వచ్చిందండి. నెక్స్ట్ y వాల్యూ అయితే మనకి 3 అనేది వచ్చింది. నెక్స్ట్ z వాల్యూ అనేది మనకి 2 అనేది వచ్చిందండి. అయితే ఇక్కడ మనకి x, y, z ఈ 3 వాల్యూస్ని మీరు స్టార్టింగ్ కండిషన్ తీసుకున్నారు కదండి, α = xe1 + ye2 + ze3. అయితే దాని ప్లేస్లో మనం రాసినట్లయితే therefore α = ఇక్కడ x e1 అంటున్నారు కాబట్టి -6 e1, y e2 అంటున్నారు కాబట్టి +3 e2, z e3 అంటున్నారు కాబట్టి +2 e3. ఈ విధంగా మనకి లీనియర్ కాంబినేషన్ అనేది వచ్చిందండి. ఇక్కడితో మనకి ఈ ప్రాబ్లం అయితే కంప్లీట్ అయింది. అయితే మనకి ఒక ఆల్ఫా అనేది ఇచ్చి e1, e2, e3 అనేది ఇస్తే మీరు ఇలాగా x వాల్యూ, y వాల్యూ, z వాల్యూ అని ఫైండ్ అవుట్ చేసి ఈ కండిషన్లో వేసుకుంటారండి. ఇక్కడితో మనకి ఈ ప్రాబ్లం కంప్లీట్ అయింది. అయితే దీంట్లో మనకి ఏ సమ్ ఇచ్చినా కూడా ఇదే మోడల్లో చేస్తారండి. స్టూడెంట్స్, అయితే ఇక్కడ మనకి లీనియర్ కాంబినేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ లాస్ట్ క్లాస్లో అయితే కొన్ని చేయడం జరిగింది.
అయితే ఈ క్లాస్లో కూడా మరికొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చేద్దాం. అయితే నెక్స్ట్ ప్రాబ్లం అండి. Next problem, show that the vectors alpha equal to 2, 0, 5 as a linear combination of their vectors e1 equal to 3, minus 5, 8, e2 equal to 4, minus 2, 1, e3 equal to 0, 0, 1 అండి. అయితే మనకి సెకండ్ ప్రాబ్లం అయితే ఈ విధంగా ఇచ్చాడండి. ఇక్కడ షో దట్ ద వెక్టర్స్ అని చెప్పి ఆల్ఫా ఈక్వల్ టు 2, 0, 5 అని ఇచ్చాడు. యాజ్ ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ దేర్ వెక్టర్స్ అని చెప్పి e1 ఈక్వల్ టు 3, minus 5, 8 అని ఇచ్చాడు. అలాగే e2 ఈక్వల్ టు 4, minus 2, 1 అని ఇచ్చాడు. అదేవిధంగా e3 ఈక్వల్ టు 0, 0, 1 అని ఇచ్చాడు. దీన్ని మనం లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టర్స్ రూపంలో రాస్తామండి. అయితే ఫస్ట్ మనకి సొల్యూషన్ అండి. ఫస్ట్ మనకి ఇక్కడ స్టేట్మెంట్లో ఏవైతే ఇచ్చాడో అది మనం స్టార్టింగ్ రాసుకుంటాం. గివెన్ ఆల్ఫా ఈక్వల్ టు 2, 0, 5, e1 ఈక్వల్ టు 3, minus 5, 8, e2 ఈక్వల్ టు 4, minus 2, 1, e3 ఈక్వల్ టు 0, 0, 1 అండి. అయితే ఈ విధంగా మనకి పై ఇచ్చిన వాల్యూస్ అన్నీ మనం రాసుకున్నామండి. అయితే కన్సిడర్ ఇక్కడ మనం లీనియర్ కాంబినేషన్ యొక్క కండిషన్ అనేది రాస్తామండి. ఆల్ఫా ఈక్వల్ టు xe1 ప్లస్ ye2 ప్లస్ ze3 ఇది మనకి లీనియర్ కాంబినేషన్ కండిషన్ అండి. అయితే మీకు డెఫినేషన్లో అయితే గామా ఈక్వల్ టు a1 ఆల్ఫా 1 ప్లస్ a2 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ an ఆల్ఫా n అని ఇస్తాడు. అయితే మనకి ఇక్కడ మనకి సమ్లో ఆల్ఫా అలాగే ఈ అనేవి మనకి ఇచ్చాడు కాబట్టి ఆల్ఫా ఈక్వల్ టు xe1 ప్లస్ ye2 ప్లస్ ze3 ఇలా రాసుకున్నామండి. అయితే మనం ఎక్స్ వై జెడ్ వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేసి మనం ఈ కండిషన్లో వేసినట్లయితే మీకు లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టర్స్ అనేవి వస్తాయండి. అయితే ఇక్కడ మనకి ఈ పై ఉన్న వాల్యూస్ అన్నీ ఈ కండిషన్లో వేసినట్లయితే ఆల్ఫా అంటే 2, 0, 5 ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ e1 అంటే 3, minus 5, 8 ప్లస్ వై ఇంటూ e2 అంటే 4, minus 2, 1 ప్లస్ జెడ్ ఇంటూ e3 అంటే 0, 0, 1 అండి. అయితే ఇది మనం లీనియర్లీ ఇండిపెండెంట్ లీనియర్లీ డిపెండెంట్ ఆ ప్రాబ్లమ్స్ మనం ఏ విధంగా ఈ ఫస్ట్ ఎలిమెంట్ మనం ఒక టర్మ్ కింద రాసుకున్నామో అదేవిధంగా ఇక్కడ రాసుకుంటామండి. అంటే 2, 0, 5 ఈక్వల్ టు ఇక్కడ మనం ఫస్ట్ ఎలిమెంట్ని ఎక్స్తో మల్టిప్లికేషన్ చేసి ఇక్కడ రాసుకున్నట్లయితే 3 ఇంటూ ఎక్స్ అంటే 3x అలాగే దీంట్లో ఫస్ట్ ఎలిమెంట్ని వైతో మల్టిప్లికేషన్ చేసి ఇక్కడ రాస్తారండి ప్లస్ 4y దీన్ని మనం జెడ్తో మల్టిప్లికేషన్ చేసి ఇక్కడ రాసుకుంటాం అంటే జెడ్ ఇంటూ 0 అంటే ఇక్కడ 0 అండి. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ ఎలిమెంట్ మైనస్ 5 ఇంటూ ఎక్స్ అంటే మైనస్ 5x మైనస్ 2 ఇంటూ వై అంటే మైనస్ 2y ప్లస్ 0. నెక్స్ట్ 8 ఇంటూ ఎక్స్ అంటే 8x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈ విధంగా వచ్చిందండి. అయితే ఇక్కడ మనం ఈ టర్మ్ అంతటిని మనం 2కి ఈక్వల్ చేస్తాం. నెక్స్ట్ ఈ సెకండ్ టర్మ్ అంతటిని 0కి ఈక్వల్ చేసి రాస్తాం.
నెక్స్ట్ ఈ థర్డ్ టర్మ్ అంతటిని 5ని ఈక్వల్ చేసి రాస్తే మీకు 3 ఈక్వేషన్స్ వస్తాయండి. అంటే 3x ప్లస్ 4y ప్లస్ 0 ఈక్వల్ టు 2 అండి. ఇది మనం ఫస్ట్ ఈక్వేషన్గా తీసుకుంటాం. నెక్స్ట్ అదేవిధంగా మైనస్ 5x మైనస్ 2y ప్లస్ 0 ఈక్వల్ టు 0 అండి. ఇది మనకి సెకండ్ ఈక్వేషన్. నెక్స్ట్ అదేవిధంగా 8x ప్లస్ y ప్లస్ z ఈక్వల్ టు 5 అండి. ఇది మనకి థర్డ్ ఈక్వేషన్. ఈ విధంగా రాసుకున్నామండి. నెక్స్ట్ ఇక్కడ మనం ఎక్స్ వై వాల్యూస్ అనేవి మనం వై జెడ్ వాల్యూస్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేస్తామండి. ఎలాగంటే ఇక్కడ మీరు ఈ 2 ఈక్వేషన్స్ను ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి జెడ్ టర్మ్ అనేది మనకి లేవండి. అంటే మనకి జెడ్ టర్మ్ లేవు కాబట్టి మీకు ఎక్స్ వైలో మనకి ఈక్వేషన్స్ అనేవి ఉన్నాయండి. ఈ రెండు కూడా మన ఎక్స్ వైలోనే ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి 4y ఉంది ఫస్ట్ ఈక్వేషన్లో. ఈ సెకండ్ ఈక్వేషన్లో మనకి ఈ 4y అనేది క్యాన్సిల్ అయ్యే విధంగా ఉందండి. ఎలాగంటే దీన్ని 2తో మల్టిప్లికేషన్ చేశారనుకోండి, ఇక్కడ -4y వస్తుంది. అప్పుడు +4y -4y క్యాన్సిల్ అవుతే మనకి ఎక్స్ టర్మ్స్ అనేవి వస్తాయి. అయితే 1 ప్లస్ ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ని 2తో మల్టిప్లికేషన్ చేస్తున్నాం కాబట్టి 2 ఇంటూ సెకండ్ ఈక్వేషన్ అని రాస్తారండి. ఇలా రాసినట్లయితే ఫస్ట్ ఈక్వేషన్ మనం ఎస్ ఇదిగా రాసుకోవచ్చు. అంటే 3x ప్లస్ 4y ప్లస్ 0 ఈక్వల్ టు 2 అండి. నెక్స్ట్ అదేవిధంగా దీన్ని 2తో మల్టిప్లికేషన్ చేసి రాసుకుంటామండి. ఇక్కడ -5x 2తో మల్టిప్లికేషన్ చేస్తే -10x అండి. ఇక్కడ -2 అండి. అంటే 2తో మల్టిప్లికేషన్ చేస్తే 2 ఇంటూ 2 -4y ప్లస్ 0 ఈక్వల్ టు 0 అండి. ఇది ఎలాగో మనకి 2 ఇంటూ 0 అంటే 0 వస్తుంది ఈక్వల్ టు 0. అయితే ఇక్కడ మనకి +y అదే +4y -4y ఈ రెండు మనకి క్యాన్సిల్ అయినట్లయితే మీకు అదే -10 + 3 అండి. అంటే మీరు మైనస్ చేసినట్లయితే ఇక్కడ -7x అనేది వస్తుంది. ఎందుకంటే పెద్దదానికి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది. ప్లస్ 0 ఈక్వల్ టు 0 అండి. అదే 0 ఈక్వల్ టు 2 + 0 అంటే 2 వస్తుంది. అయితే -7x ఈక్వల్ టు 2 అనేది వచ్చింది. దీని నుంచి x వాల్యూ అయితే x ఈక్వల్ టు -2/7. అంటే ఇది మల్టిప్లికేషన్ చేస్తుంది కదండి, వాటిలోకి వెళ్తే మీకు డివైడ్ చేస్తుంది కాబట్టి -2/7 ఇది x వాల్యూ. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఈ x వాల్యూ తీసుకెళ్ళి మీరు ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్లో జనరల్గా మనకి ఏదైతే సింపుల్గా ఈక్వేషన్ ఉందో దాంట్లో వేస్తే మీకు వాల్యూ అనేది త్వరగా వస్తుందని చెప్పి మీరు ఏది సింపుల్గా ఈక్వేషన్ ఉంటే దాంట్లో వేస్తారు కదండి. అయితే మనకి ఈ 3 ఈక్వేషన్స్లో మనకి సింపుల్గా ఉండే ఈక్వేషన్ అంటే మనకి ఫస్ట్ ఈక్వేషన్ కాబట్టి ఆ x వాల్యూ తీసుకెళ్ళి మీరు ఫస్ట్ ఈక్వేషన్లో వేస్తారు. ఫస్ట్ ఈక్వేషన్లో వేసినట్లయితే ఇక్కడ మనకి ఎలాగో జెడ్ వాల్యూ లేదు కాబట్టి మీకు y వాల్యూ అనేది వస్తుంది. ఫస్ట్ ఈక్వేషన్లో వేసినట్లయితే అంటే పుట్ x ఈక్వల్ టు -2/7 ఇన్ ఈక్వేషన్ 1 అని రాస్తారండి. అంటే ఈక్వేషన్ 1లో వేస్తున్నాం కాబట్టి ఈక్వేషన్ 1 అని రాస్తారు. ఇక్కడ x ఉన్న చోట -2/7 రాసినట్లయితే 3 ఇంటూ -2/7 ప్లస్ 4y ఈక్వల్ టు 2 అండి. నెక్స్ట్ ఇక్కడ మనం 3 ఇంటూ 2 మల్టిప్లికేషన్ చేసినట్లయితే -6/7 ప్లస్ 4y ఈక్వల్ టు 2 ఈ విధంగా వచ్చిందండి. నెక్స్ట్ ఇక్కడ మనకి y అనేది కావాలి కాబట్టి ఈ -6/7 అనేది అటువైపుకి తీసుకెళ్ళిపోతే ప్లస్ 6/7గా వస్తుందండి. అంటే 2 ప్లస్ 6/7 అయితే 4y ఈక్వల్ టు ఇక్కడ ఎల్సిఎం అనేది 7 చేసినట్లయితే 2 ఇంటూ 7 అంటే 14 ప్లస్ 6/7 అండి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనకి 4y ఈక్వల్ టు ఇక్కడ 14 ప్లస్ 6 అంటే మనకి 20 వస్తుంది. అంటే 20/7. నెక్స్ట్ y ఈక్వల్ టు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఇది 4 అనేది మల్టిప్లికేషన్ చేస్తుందండి. ఎవరిలోకి వెళ్తే మీకు డివైడ్ చేస్తుంది కాబట్టి ఆల్రెడీ ఇక్కడ 7 ఉంది. అంటే 7 ఇంటూ 4 చేస్తారండి.
7 ఇంటూ 4 చేస్తే 20/7 ఇంటూ 4 అంటే మనకి 28 అండి. ఇది మనకి ఈ రెండు కూడా ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుందో మీరు చూసుకుంటారండి. ఇక్కడ మనకి ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుందంటే మీకు అదే 4th టేబుల్లో క్యాన్సిల్ అవుతుందండి. ఇక్కడ ఇది 5 టైమ్స్, ఇది 7 టైమ్స్ అండి. అయితే y వాల్యూ మనకి 5/7 అనేది వచ్చింది y వాల్యూ. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఈ ఎక్స్ వై వాల్యూస్ ఈ రెండు వాల్యూస్ తీసుకెళ్ళి మీరు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో వేస్తారనుకోండి. దీంట్లో మనకి ఎక్స్ వై వచ్చేసిందంటే మిగిలింది జెడ్ వాల్యూ కావాలి కదండి. జెడ్ వాల్యూ అయితే మనకి ఫస్ట్ ఈక్వేషన్లో లేదు జెడ్ టర్మ్ అనేది, అలాగే సెకండ్ ఈక్వేషన్లో కూడా జెడ్ టర్మ్ అనేది లేదు. అయితే మనకి ఇంకా మిగిలింది థర్డ్ ఈక్వేషన్ కాబట్టి ఆ ఎక్స్ వై వాల్యూస్ తీసుకెళ్ళి థర్డ్ ఈక్వేషన్లో వేస్తారు. నెక్స్ట్ అండి, పుట్ x, y వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 3లో వేస్తారండి. అంటే 3లో వేస్తే ఇక్కడ 8x ఉంది కాబట్టి x ఉన్న ప్లేస్లో -2/7 రాసినట్లయితే 8 ఇంటూ -2/7 ప్లస్ ఇక్కడ మనకి y వాల్యూ 5/7 కాబట్టి ప్లస్ 5/7 ప్లస్ జెడ్ ఈక్వల్ టు 5. అంటే జెడ్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇది జెడ్గానే రాస్తారు. నెక్స్ట్ ఇక్కడ 8 ఇంటూ 2 అంటే -16/7 ప్లస్ 5/7 ప్లస్ జెడ్ ఈక్వల్ టు 5 అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రెండాట్లకి ఎల్సిఎం అనేది మనకి 7 కాబట్టి అంటే ఎల్సిఎం 7 అని రాసి -16 ప్లస్ 5 ప్లస్ జెడ్ ఈక్వల్ టు 5 అండి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనకి -16 ప్లస్ 5 అంటే మీకు మైనస్ చేసినట్లయితే -11 ప్లస్ 7 అదే 11/7 ప్లస్ జెడ్ ఈక్వల్ టు 5 అండి. -11/7 ప్లస్ జెడ్ ఈక్వల్ టు 5. అయితే ఇక్కడ మనకి జెడ్ వాల్యూ కావాలి కాబట్టి ఈ ప్లస్ అదే -11/7 అనేది అటువైపు తీసుకెళ్ళిపోతే మీకు +11/7 వస్తుంది. జెడ్ ఈక్వల్ టు 5 ప్లస్ 11/7. అయితే జెడ్ ఈక్వల్ టు ఇక్కడ మీరు ఎల్సిఎం అనేది 7 అనేది ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ 7 ఇంటూ 5 అంటే 35 ప్లస్ 11/7 అండి. అయితే జెడ్ ఈక్వల్ టు ఇక్కడ 35 ప్లస్ 11 అంటే మీకు 46 వస్తుందండి. ప్లస్ చేసినట్లయితే 46/7 ఇది జెడ్ వాల్యూ. అయితే ఇక్కడ మనకి ఈ ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూస్ ఈ 3 వాల్యూస్ వచ్చినాయి కదండి. ఈ 3 వాల్యూస్ని తీసుకెళ్ళి మీరు లీనియర్ కాంబినేషన్ డెఫినేషన్ రాశారు కదా స్టార్టింగ్లో, ఆ డెఫినేషన్లో వేస్తారు. ఇక్కడ లీనియర్ కాంబినేషన్ డెఫినేషన్ మరొకసారి రాసినట్లయితే ఈక్వేషన్ అనేది మరొకసారి రాసినట్లయితే ఎక్స్ ఈక్వల్ టు ఆల్ఫా ఈక్వల్ టు XE1 ప్లస్ YE2 ప్లస్ ZE3 కదండి ఈక్వేషన్. అయితే ఇక్కడ మీకు ఎక్స్, వై, జెడ్ వాల్యూస్ మన 3 వాల్యూస్ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి ఆ 3 వాల్యూస్ ఇంట్లో వేసినట్లయితే ఆల్ఫా ఈక్వల్ టు ఎక్స్ అంటే -2/7 E1, నెక్స్ట్ వై అంటే 5/7 E2 ప్లస్ జెడ్ అంటే 46/7 E3. ఇక్కడితో మనకి ఈ సమ్ అయితే కంప్లీట్ అయిందండి. అయితే మనకి లీనియర్ కాంబినేషన్ అని ఇస్తే సేమ్ ఇదే విధంగా చేస్తారండి. ఇక్కడ మనకి ఎక్స్, వై, జెడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి ఈ కండిషన్లో వేసినట్లయితే మీకు లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టర్స్ అనేవి వస్తాయి. అయితే ఇదే కదండి మనకి మన ఏ సమ్ ఇచ్చినా కూడా మనం ఎక్స్, వై, జెడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకోవడమే. ఇదండి మీకు ఈ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టర్స్ అనేవి ఇస్తే మనకి ప్రతిదీ కూడా ఇదే మోడల్లో చేస్తామండి.
అయితే మనకి వెక్టర్ స్పేస్ 1లో నెక్స్ట్ డెఫినేషన్ ఏంటంటే లీనియర్ స్పాన్ ఆఫ్ ఏ సెట్ అండి. లీనియర్ స్పాన్ ఆఫ్ ఏ సెట్ అంటే మనం లీనియర్ స్పాన్ అనేది మనకి ఏ విధంగా ఉంటుందో మనకి ఈ డెఫినేషన్లో అయితే ఇచ్చాడండి. ఇక్కడ డెఫినేషన్ వచ్చి మనకి లెట్ క్యాపిటల్ ఎస్ బి ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ వెక్టర్ స్పేస్ V of F, the linear span of capital S is the set of all possible linear combination of all possible finite subset of capital S. The linear span of capital S is denoted by L of S. అయితే ఇది మనకి లీనియర్ స్పాన్ ఆఫ్ ఏ సెట్ మనకి డెఫినేషన్ అండి. ఇక్కడ క్యాపిటల్ ఎస్ అనేది మనకి నాన్ ఎంప్టీ సబ్సెట్ అని ఇచ్చాడండి. నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ వెక్టర్ స్పేస్. ఇక్కడ మీకు నాన్ ఎంప్టీ అన్నాడంటే మనకి అందులో కొన్ని ఇక్కడ ఎస్ అనే సెట్లో మనకి ఏవో కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయండి. అటువంటి వాటిని మనం ఏంటంటే నాన్ ఎంప్టీ అంటామండి. అంటే మీకు జీరో అయితే అవ్వదో మనకి ఏవో కొన్ని ఎలిమెంట్స్ అయితే ఉంటాయండి. ఏవో కొన్ని ఎలిమెంట్స్ ఉంటే అటువంటి సెట్ని ఏమంటామంటే మనం నాన్ ఎంప్టీ సెట్ అంటామండి. నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ వెక్టర్ స్పేస్ V of F. అలాగే ద లీనియర్ స్పాన్ ఆఫ్ ఎస్ అనేది ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ పాసిబుల్ ఫైనల్ సబ్సెట్ ఆఫ్ క్యాపిటల్ ఎస్ అన్నాడండి. ఇక్కడ మనకి లీనియర్ క్యాపిటల్ ద సెట్ ఆఫ్ అని ఇచ్చాడంటే ఇక్కడ మనకి ఎస్లో ఆల్ పాసిబుల్ లీనియర్ ఎలిమెంట్స్ అన్నీ కూడా మీకు లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ పాసిబుల్ ఫైనల్ సబ్సెట్ ఆఫ్ ఎస్ అని ఇచ్చాడండి. ఈ విధంగా ఇస్తే దాన్ని మనం లీనియర్ స్పాన్ ఆఫ్ ఏ సెట్ అని చెప్తామండి. ఇక్కడ మనకి లీనియర్ స్పాన్ అనేది ఏ విధంగా డినోట్ చేయాలో మనకి ఇక్కడైతే ఇచ్చాడండి. ద లీనియర్ స్పాన్ ఆఫ్ క్యాపిటల్ ఎస్ అనేది మనం ఎలా డినోట్ చేస్తామంటే LFSగా రాయించండి. LFS అనేది రాసామంటే మనం అది లీనియర్ స్పాన్ అని అర్థం అండి. లీనియర్ స్పాన్ మనం LFSగా రాయచ్చు. అయితే మనకి ఈ లీనియర్ స్పాన్ ఆఫ్ ఏ సెట్ దాని మీద మనకి కొన్ని థియరమ్స్ అయితే ఇచ్చాడండి. అయితే థియరమ్స్ అయితే మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అయితే మీకు లీనియర్ కాంబినేషన్ మీద మీకు ఆల్రెడీ సమ్స్ అయితే లాస్ట్ క్లాస్లో అయిపోయినాయండి. నెక్స్ట్ అలాగే లీనియర్ స్పాన్ ఆఫ్ ఏ సెట్ అనే డెఫినేషన్ కూడా మనకి లాస్ట్ క్లాస్లో అయితే చూసాం. నెక్స్ట్ మనకి లీనియర్ స్పాన్ ఆఫ్ ఏ సెట్ మీద మనకి కొన్ని థియరమ్స్ అయితే ఇచ్చాడు. ఆ థియరమ్స్ అయితే మనం ఈ క్లాస్లో చేద్దాం. అయితే నెక్స్ట్ థియరమ్ అండి. The linear span L of S of any subset capital S of vector space V of F is subspace of V of F. ఇక్కడ మనకి ఈ థియరమ్ వచ్చి మీకు లీనియర్ స్పాన్ డెఫినేషన్ సంబంధించిందండి.
ఇక్కడ లీనియర్ స్పాన్ అనేది మనం ఎలా డినోట్ చేస్తామంటే LFSగా రాస్తామండి. ఎలా రాసామంటే అది లీనియర్ స్పాన్ అని అర్థం అండి. అయితే ద లీనియర్ స్పాన్ LFS అనేది ఎనీ సబ్సెట్ ఆఫ్ ఎస్ అని ఇచ్చాడు. ఇక్కడ అది కూడా మనకి వెక్టర్ స్పేస్ VFFలో ఇచ్చాడండి. అయితే ఇక్కడ మనం ప్రూవ్ చేయవలసింది ఏంటంటే ఇక్కడ VFFని మనం సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయాలండి. అంటే మనకి సబ్ స్పేస్ అంటే మీకు ఆల్రెడీ స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో అయితే వచ్చిందండి. ఇక్కడ మనకి సబ్ స్పేస్ డెఫినేషన్ అనేది ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు VFF అండి. ఎలా వస్తే అది మీకు సబ్ స్పేస్ అయినట్టండి. అయితే ఇక్కడ మనకి లీనియర్ స్పాన్ LFSలో ఇచ్చాడు కాబట్టి మనం సబ్ స్పేస్ ఆఫ్ VFF అనేది ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ ప్రూఫ్ అండి. ఫస్ట్ ఏంటంటే మనకి స్టేట్మెంట్లో ఏదైతే ఇచ్చాడో అది మనం స్టార్టింగ్ రాసుకుంటాం. ఇక్కడ మీకు వెక్టర్ స్పేస్ VFF అని ఇచ్చాడు కాబట్టి అది మనం స్టార్టింగ్ రాసుకుంటామండి. లెట్ VFF BA వెక్టర్ స్పేస్ అని రాస్తారండి. అంటే ఇక్కడ VFF అనేది మనం ఒక వెక్టర్ స్పేస్ కింద తీసుకున్నాం. నెక్స్ట్ LFS ఈజ్ ఏ వెక్టర్ స్పేస్ ఆఫ్ VFF. అంటే ఇక్కడ మనకి లీనియర్ స్పాన్ LFS అనేది మనకి వెక్టర్ స్పేస్ ఆఫ్ VFF అని ఇచ్చాడు కాబట్టి LFS ఈజ్ ఏ వెక్టర్ స్పేస్ ఆఫ్ VFF అని రాశారండి. నెక్స్ట్ ఇక్కడ మనకి వెక్టర్ స్పేస్ అన్నాడు కాబట్టి ఇక్కడ మనకి ఆల్ఫా బీటా అనేవి ఒక 2 వెక్టర్స్ తీసుకుంటామండి. ఎందుకంటే మీకు కండిషన్లో ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా అంటున్నారు కదండి. ఇక్కడ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా అంటే ఈ ఆల్ఫా బీటా 2 కూడా మనం ఇక్కడ ఈ థీరంకి తీసుకుంటామండి. అది ఎలాగంటే ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా 1 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ఆల్ఫా ఎన్గా తీసుకుంటామండి. అంటే ఇక్కడ ఆల్ఫా అనేది మనకి వెక్టర్ కాబట్టి ఆల్ఫా 1 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ఆల్ఫా ఎన్గా తీసుకున్నాం. నెక్స్ట్ అదేవిధంగా మీకు ప్రూవ్ చేయవలసిన దాంట్లో బీటా ఉంది కాబట్టి బీటా కూడా మనం తీసుకుంటామండి. అది ఎలాగంటే బీటా ఈక్వల్ టు బీటా 1 బీటా 2 అండ్ సో ఆన్ బీటా ఎన్గా తీసుకున్నామండి. ఈ విధంగా తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ మనకి LF అనేది వెక్టర్ స్పేస్ అని ఇచ్చాడు. అలాగే ఆల్ఫా బీటా అనేవి 2 మనకి వెక్టర్స్ ఇచ్చాడు కాబట్టి మనం ఎలా రాస్తామంటే LFS ఈక్వల్ టు ఏ ఆల్ఫా ప్లస్ బి బీటాగా రాస్తారండి. అంటే వేర్ ఏ కామా బి బిలాంగ్స్ టు క్యాపిటల్ F. అంటే ఇక్కడ మనకి AB 2 కూడా మనకి స్కేలర్స్ కాబట్టి స్కేలర్స్ అనేవి మనం క్యాపిటల్ Fలో తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఏ కామా బి బిలాంగ్స్ టు క్యాపిటల్ F అనేది రాశారు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ S అనేది ఒక సబ్సెట్ అని తీసుకుంటారండి. అంటే S సబ్సెట్ VFF అని రాస్తారు. ఇక్కడ S అనేది మనం ఒక సబ్సెట్ ఆఫ్ VFS అని తీసుకుంటే ఇక్కడ మనకి లీనియర్ స్పాన్ అంటున్నాడు కాబట్టి ఈ S అనే దానికి ఏంటంటే మనం లీనియర్ స్పాన్ రూపంలో రాస్తామండి. లీనియర్ స్పాన్ అంటే ఈ Sని మనం LFSగా రాస్తామండి. LFS సబ్సెట్ VFF. అయితే ఇక్కడ మనకి LFS ఈక్వల్ టు LFS అంటే మనం ఆల్ఫా బీటాలో రాసాం కాబట్టి అదే వాల్యూస్ ఇక్కడ రాస్తారండి. అంటే ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఉంది కదా, దీన్ని ఎలా రాస్తారంటే ఏ ఇంటూ ఇక్కడ ఆల్ఫా అంటే ఈ ఆల్ఫా వాల్యూ అంటే ఇక్కడ రాస్తారండి. అంటే ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 అండ్ సో ఆన్ ఆల్ఫా ఎన్. నెక్స్ట్ అదేవిధంగా బి ఇంటూ బీటా అంటే ఇక్కడ ఈ బీటా వెక్టర్ అంటే కూడా మనం ఇక్కడ రాసుకోవచ్చు. అంటే బీటా 1 బీటా 2 అండ్ సో ఆన్ బీటా ఎన్ అండి. ఇది బిలాంగ్స్ టు VFFలో రాస్తారు. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఆల్ఫా 1 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ఆల్ఫా ఎన్లో ఉన్నాయి. అలాగే బీటా 1 బీటా 2 అండ్ సో ఆన్ బీటా ఎన్లో ఉన్నాయండి. అయితే ఇక్కడ దీని అంతటి ప్లేస్లోని ఏం రాసుకోవచ్చు అంటే దీని అంతటిని మనం ఆల్ఫాకే ఈక్వల్ అని రాసుకున్నాం కాబట్టి దీని అంతటి ప్లేస్లోని ఆల్ఫా రాసినట్లయితే ఏ ఆల్ఫా అని వస్తుందండి. నెక్స్ట్ ఇదంతా మనకి బీటాల్లో ఉన్నాయి కాబట్టి ఈ బీటా అనే వెక్టర్ మనం ఇక్కడ బీటాకి ఈక్వల్ అని తీసుకున్నాం కాబట్టి దీని ప్లేస్లో
బీటా రాసినట్లయితే బి బీటా బిలాంగ్స్ టు వి ఆఫ్ ఎఫ్. ఈ విధంగా వచ్చిందండి ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా. అయితే ఇది మనకి ఇది సబ్ స్పేస్ కండిషన్ అండి. అయితే ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా వచ్చిందంటే ఇక్కడ ఎల్ ఆఫ్ ఎస్ అనేది మనకి సబ్ స్పేస్ ఆఫ్ వి ఆఫ్ ఎఫ్ అయినట్టండి. ఇది మనకి ప్రూవ్ చేయవలసింది కూడా సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయమన్నాడు. ఈ కండిషన్ ఏంటంటే సబ్ స్పేస్ అండి. అయితే దీని ప్లేస్లో ఏం రాస్తారంటే దేర్ఫోర్ ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ వి ఆఫ్ ఎఫ్ అని రాస్తారండి. ఇక్కడితో మనకి ఈ థియరం అయితే కంప్లీట్ అయింది. అయితే మనకి లీనియర్ స్పాన్ ఎల్ ఆఫ్ ఎస్ అనేది ఇచ్చి మనం సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయమంటే ఈ విధంగా చేస్తారండి. నెక్స్ట్ అదేవిధంగా మనకి వెక్టర్ స్పేస్ 1లో మరొక థియరం కూడా ఇచ్చాడండి. ఆ థియరం కూడా మనం ఈ క్లాస్లో చేద్దాం. నెక్స్ట్ థియరం ఇఫ్ W1 అండ్ W2 ఆర్ టూ సబ్స్పేస్ ఆఫ్ ఏ vector space then L of W1 union W2 equal to W1 plus W2 అండి. ఈ విధంగా అయితే మనకి ఒక టర్మ్ ఇచ్చాడండి. ఇక్కడ W1 W2 అనేవి టూ సబ్ స్పేస్ అని ఇచ్చాడు. అయితే ఇక్కడ మనం ప్రూవ్ చేయవలసింది ఏంటంటే ఎల్ ఆఫ్ W1 యూనియన్ W2 ఈక్వల్ టు W1 ప్లస్ W2 అని ప్రూవ్ చేయాలండి. ఇక్కడ మీకు ఎల్ ఆఫ్ అని ఇచ్చాడంటే ఇది మనకి లీనియర్ స్పాన్లో ఉన్నట్టండి. ఇందాక మీరు థియరంలో ఎల్ ఆఫ్ ఎస్ అని రాశారు కదా, అంటే ఇక్కడ మనకి ఎల్ ఆఫ్లో ఇచ్చాడంటే ఇది లీనియర్ స్పాన్లో ఉన్నట్టు. ఇది మనం ప్రూవ్ చేయవలసిందండి. అయితే మీరు సెకండ్ బిఎస్సీలో మనకి గ్రూప్స్లో చాలా థియరమ్స్ చేశారండి ఇదే మోడల్స్లో. అక్కడ ఏంటంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ ఇన్వర్స్ ఈక్వల్ టు హెచ్ అనేది మనకు ఒక థియరం ఇచ్చాడు. ఈ థియరమ్ని మీరు అక్కడ ఎలా ప్రూవ్ చేసేవారండి. ఇక్కడ మనకి ఈక్వల్ టు కండిషన్ రావాలంటే హెచ్ ఇన్వర్స్ కంటైనింగ్ ఆర్ ఈక్వల్ టు హెచ్ అని ఇది ఫస్ట్ ఈక్వేషన్గా రాసేవారు. అలాగే హెచ్ కంటైనింగ్ ఆర్ ఈక్వల్ టు హెచ్ ఇన్వర్స్గా ప్రూవ్ చేసేవారు. ఇది సెకండ్ ఈక్వేషన్ అండి. ఫ్రమ్ 1 and 2 నుంచి ఏంటంటే హెచ్ ఇన్వర్స్ ఈక్వల్ టు హెచ్గా మనకి ప్రూవ్ అయ్యేది. ఈ విధంగా చేసేవారండి. అయితే ఇక్కడ మనకి ఈ ప్రూవ్ చేయవలసిన దానికి కూడా మనకి ఈక్వల్ టు కండిషన్ ఇచ్చాడండి. ఈక్వల్ టు కండిషన్ ఇచ్చాడంటే సేమ్ ఇదే విధంగా మనం రెండు ఈక్వేషన్స్ కింద ఇలా రప్పించి దాన్ని మనం ఈక్వల్ టు కింద రాస్తామండి. నెక్స్ట్ ప్రూఫ్. ఇక్కడ మనకి థియరమ్ అన్నట్లకి కూడా ఫస్ట్ మనకి స్టేట్మెంట్లో ఏదైతే ఇచ్చాడో అది మనం స్టార్టింగ్ రాసుకుంటాం. అయితే దీంట్లో మనకి ఇది ఈక్వల్ టు అండి, మళ్ళీ వస్తాను కదండి ఈక్వల్ టు. ఇక్కడ W1 W2 అనేది టూ సబ్ స్పేస్ అని ఇచ్చాడు కాబట్టి అది మనం స్టార్టింగ్ రాసుకుంటాం. లెట్ W1 అండ్ W2 ఆర్ టూ సబ్ స్పేస్ ఆఫ్, ఇక్కడ మనకి సబ్ స్పేస్ ఆఫ్ వెక్టర్ స్పేస్ అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఏం రాస్తారంటే సబ్ స్పేస్ ఆఫ్ వి ఆఫ్ ఎఫ్గా రాస్తారండి. అయితే మనం నెక్స్ట్ ఏం ప్రూవ్ చేయాలో మనం ఇక్కడ రాస్తాం. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఎల్ ఆఫ్ W1 యూనియన్ W2 ఈక్వల్ టు W1 ప్లస్ W2. ఇది మనం ప్రూవ్ చేయవలసిందండి. అయితే ఇది మనం ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఫస్ట్ మనం ఏం ప్రూవ్ చేయాలంటే
ఇక్కడ L of W1 union W2 containing or equal to W1 plus W2 ఇది ప్రూవ్ చేయాలండి. నెక్స్ట్ అదేవిధంగా W1 plus W2 containing or equal to L of W1 union W2 ఇది ప్రూవ్ చేస్తామండి. అయితే ఈ రెండు కండిషన్స్ మనకి ప్రూవ్ అయితే మీకు అది థియరం అనేది ప్రూవ్ అయినట్టండి. అయితే దీనికోసం ఏంటంటే లెట్ ఆల్ఫా బిలాంగ్స్ టు W1. ఇక్కడ మనకి W1 W2 అనేవి రెండు సబ్ స్పేస్ అని ఇచ్చాడండి. ఇక్కడ మనకి సబ్ స్పేస్ అని అన్నాడంటే దాంట్లో మీకు అదే ఏబిలియన్ గ్రూప్ అదే వెక్టర్ స్పేసే కదండి. సబ్ స్పేస్ అంటే మనకి నథింగ్ బట్ వెక్టర్ స్పేస్ అండి. అయితే ఇక్కడ మనకి దీంట్లో వెక్టర్ స్పేస్ అంటే మనకి V ప్లస్ అనేది ఏబిలియన్ అంటున్నారు కదా. ఏబిలియన్ అంటే మీకు 5 కండిషన్స్ వస్తాయండి. అంటే క్లోజర్లో ఒకటి, అసోసియేట్లో, ఐడెంటిటీ, ఇన్వర్స్, కమ్యూటేటివ్. అయితే దాంట్లో మనకి సబ్ స్పేస్ అంటున్నాడు కాబట్టి W1 అనేది దాంట్లో మనం ఆల్ఫా అనే ఎలిమెంట్ తీసుకుంటామండి. అదేవిధంగా ఇక్కడ మరి W2 కూడా ఇచ్చాడు కాబట్టి ఇక్కడ 0 బార్ బిలాంగ్స్ టు W2 అంటే సబ్ స్పేస్ దాంట్లో మనకు ఐడెంటిటీ కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ 0 బార్ బిలాంగ్స్ టు W2 అని రాశారు. దీని నుంచి ఏం రాస్తామంటే ఇక్కడ మీరు ప్లస్ చేసినట్లయితే ఆల్ఫా ప్లస్ 0 బార్ బిలాంగ్స్ టు W1 ప్లస్ W2 అండి. అంటే ఆల్ఫా ప్లస్ 0 అని రాసినట్లయితే W1 ప్లస్ W2 ఇది ప్లస్ చేస్తే ఇది కూడా ప్లస్ చేసామండి. నెక్స్ట్ ఆల్ఫా ప్లస్ 0 బార్ అంటే ఆల్ఫా బిలాంగ్స్ టు W1 ప్లస్ W2 ఇలా వచ్చిందండి. అయితే మనం స్టార్టింగ్ ఆల్ఫా అనేది ఆల్ఫా బిలాంగ్స్ టు W1లో తీసుకున్నాం. అయితే మనకి ఫైనల్గా ఆల్ఫా అనేది ఆల్ఫా బిలాంగ్స్ టు W1 ప్లస్ W2లో వచ్చిందండి. ఈ విధంగా వచ్చింది. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రెండాటిలోని ఆల్ఫా అనేది కామన్గా ఉంది. ఆల్ఫా అనేది అంటే రెండాటిలోని ఆల్ఫా అనేది ఈక్వల్గా ఉంది కాబట్టి ఈ రెండాటిని మీరు కంటైనింగ్ ఆర్ ఈక్వల్ టుగా రాయించండి. ఇంప్లైస్ W1 కంటైనింగ్ ఆర్ ఈక్వల్ టు W1 ప్లస్ W2గా రాయచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మనం ఇది ఏంటంటే మనం W1 చెప్పామండి. ఇక్కడ ఆల్ఫా బిలాంగ్స్ టు W1 చెప్పాం. నెక్స్ట్ అదేవిధంగా మనకి W2 అనేది కూడా సబ్ స్పేస్ అని ఇచ్చాడు. అంటే దానికి కూడా మీరు చెప్పినట్లయితే అయితే మనం దీన్ని బట్టి డైరెక్ట్గా సిమిలర్లీ అని చెప్పి రాసుకోవచ్చండి. దానికి ఏంటంటే మరలా ఇదంతా ప్రూవ్ చేయక్కర్లేదు. దీన్ని బట్టి మనం సిమిలర్ అని చెప్పి రాసుకోవచ్చు. ఎలాగంటే సిమిలర్లీ ఆల్ఫా బిలాంగ్స్ టు W2 అంటే ఆల్ఫా అనేది W1లో ఎలా తీసుకున్నారో W2లో కూడా అదే విధంగా తీసుకున్నారనుకోండి. ఆల్ఫా బిలాంగ్స్ టు W1 ప్లస్ W2 అంటే ఇది మనకి ప్లస్ టర్మే కాబట్టి మీరు W2 ప్లస్ W1 అని రాసినా W1 ప్లస్ W2 అని రాసినా ఎలా రాసినా పర్లేదండి. ఇక్కడ మనకి W1 అని తీసుకున్నాం కాబట్టి ఇక్కడ W1 వచ్చిందండి. అయితే ఇక్కడ మనకి W2 అనేది తీసుకున్నాం. ఇక్కడ మీకు W2 అనేది వస్తుంది. అంటే W2 కంటైనింగ్ ఆర్ ఈక్వల్ టు W1 ప్లస్ W2 ఈ విధంగా వచ్చిందండి. అయితే ఈ రెండాట్లకి ఏంటంటే బై నోన్ థియరం ఇక్కడ బై నోన్ థియరం ఏం రాస్తారంటే W1 యూనియన్ W2 ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ V of F అంటే ఇక్కడ బై నోన్ థియరం ప్రకారం ఏం చెప్తామంటే W1 యూనియన్ W2 అనేది మీకు V of Fకి సబ్ స్పేస్ అయిందని మనకి ఒక థియరం అయితే ఉందండి. నెక్స్ట్ ఆ విధంగా రాసినట్లయితే ఈ రెండాటి నుంచి మనం ఎలా రాసుకోవచ్చు అంటే W1 యూనియన్ W2 కంటైనింగ్ ఆర్ ఈక్వల్ టు W1 ప్లస్ W2గా రాయించండి. అయితే ఇది మనకి W1 యూనియన్ W2లో వచ్చింది. అయితే మీరు ప్రూవ్ చేయవలసింది ఏంటంటే మనకి LFలో ఉందండి. అంటే ఇది లీనియర్ స్పాన్లో ఉంది. లీనియర్ స్పాన్లో ఉంది కాబట్టి దీన్ని మనం లీనియర్ స్పాన్లోకి మార్చుకుంటాం. లీనియర్ స్పాన్లోకి మార్చుకున్నట్లయితే ద లీనియర్ స్పాన్ ఆఫ్ W1 యూనియన్ W2 ఈజ్ ఏ
సబ్ స్పేస్ ఆఫ్ వి ఆఫ్ ఎఫ్గా రాసినట్లయితే ఇక్కడ మీకు ఎల్ ఆఫ్ W1 యూనియన్ W2 కంటైనింగ్ ఆర్ ఈక్వల్ టు W1 ప్లస్ W2 ఈ విధంగా వచ్చిందండి. అయితే ఇక్కడ మనం ప్రూవ్ చేయవలసింది ఏంటంటే ఈక్వల్ టు కండిషన్ రావాలండి. ఈక్వల్ టు కండిషన్ అయితే మనకి ఇక్కడ ఇది కంటైనింగ్ ఆర్ ఈక్వల్ టు వచ్చింది. ఇది ఈక్వల్ టు కండిషన్ రావడం కోసం ఏంటంటే లెట్ ఆల్ఫా ఈక్వల్ టు α1 ప్లస్ α2 అనేది మనం ఒక ఆల్ఫా అనేది ఇలాగా తీసుకుంటామండి. ఆల్ఫా ఈక్వల్ టు α1 ప్లస్ α2 అయితే దీన్ని మనం అలా రాస్తామంటే ఆల్ఫా ఈక్వల్ టు దీన్ని 1 ఇంటూ α1 ప్లస్ 1 ఇంటూ α2గా రాసామండి. ఇక్కడ 1 ఇంటూ α1 అంటే మీకు α1 వస్తుంది. అదే 1 ఇంటూ α2 అంటే కూడా మీకు α2 వస్తుంది. అయితే ఆల్ఫా ఈక్వల్ టు దీన్ని ఎలా రాస్తారంటే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ W1 యూనియన్ W2 అంటే దీన్ని మనం W1 యూనియన్ W2ని లీనియర్ కాంబినేషన్లో మనం రాసినట్లయితే ఆల్ఫా ఈక్వల్ టు ఎల్ ఆఫ్ W1 యూనియన్ W2 అని వస్తుందండి. స్టూడెంట్స్ అయితే ఇక్కడ మనకి వెక్టర్ స్పేస్లో నెక్స్ట్ థియరం అండి. వెక్టర్ స్పేస్ 1లో మనకి థియరం అయితే ఈ విధంగా ఇచ్చాడు. ఇక్కడ క్యాపిటల్ S, T అనేవి సబ్సెట్స్ ఆఫ్ వెక్టర్ స్పేస్ V ఆఫ్ F అని ఇచ్చాడండి. అయితే ఇక్కడ దీంట్లో మరలా మనకి 2 ప్రాబ్లమ్స్ అనేది ఇచ్చాడు. ఫస్ట్ది ఏంటంటే S సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు T ఇంప్లైస్ L ఆఫ్ S సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు L ఆఫ్ T అంటే ఇది మనకి ఇది తీసుకుని ఇది ప్రూవ్ చేస్తామండి. అది మీకు ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం వచ్చేటప్పటికి L ఆఫ్ S యూనియన్ T ఈక్వల్ టు L ఆఫ్ S ప్లస్ L ఆఫ్ T ఇది మనకి సెకండ్ ప్రాబ్లంగా ఇచ్చాడు. అయితే మనకి ఫస్ట్ ప్రాబ్లం అయితే మనకి డైరెక్ట్గా ప్రూవ్ చేస్తామండి. ఈ సెకండ్ ప్రాబ్లం వచ్చేటప్పుడు ఏంటంటే మనకి టూ పార్ట్స్ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ మీకు ఈక్వల్ టు కండిషన్ ఉందండి. ఈక్వల్ టు కండిషన్ ఉందంటే మీకు అదే 2 ఈక్వేషన్స్ అనేవి వస్తాయండి. ఫస్ట్ ఏంటంటే మనకి L ఆఫ్ S యూనియన్ T కంటైనింగ్ ఆర్ ఈక్వల్ టు L ఆఫ్ S ప్లస్ L ఆఫ్ T అనేది మనం ఫస్ట్ ఈక్వేషన్గా చెప్తాం. నెక్స్ట్ L ఆఫ్ S ప్లస్ L ఆఫ్ T కంటైనింగ్ ఆర్ ఈక్వల్ టు L ఆఫ్ S యూనియన్ T అనేది చెప్తాం. ఇది సెకండ్ ఈక్వేషన్. ఫ్రమ్ 1 and 2 నుంచి ఏంటంటే మనకి ఈ ఈక్వేషన్ అనేది వస్తుంది. అదే ఈ సెకండ్ ప్రాబ్లం అనేది ప్రూవ్ అవుతుందండి. ఇదైతే మనకి అలాగే కంటైనింగ్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి డైరెక్ట్గా మీకు ఒక స్టెప్లో అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్రూఫ్ అండి. ఇక్కడ మనం స్టార్టింగ్ ఏం రాస్తామంటే వెక్టర్ స్పేస్ V ఆఫ్ F అని ఇచ్చాడు కాబట్టి అది మనం స్టార్టింగ్ రాసుకుంటాం. అదేవిధంగా SOT అనేవి సబ్సెట్స్ ఆఫ్ వెక్టర్ స్పేస్ V ఆఫ్ F అని ఇచ్చాడు కాబట్టి అది కూడా మనం స్టార్టింగ్ రాసుకుంటామండి. అంటే లెట్ V ఆఫ్ F be a వెక్టర్ స్పేస్ అంటే V ఆఫ్ Fని మనం ఒక వెక్టర్ స్పేస్ కింద వాడు ఇచ్చాడు కాబట్టి సేమ్ అదే తీసుకున్నామండి. అండ్ ఇంకా ఏమి ఇచ్చాడంటే క్యాపిటల్ S, T ఆర్ ద సబ్సెట్స్ ఆఫ్ వెక్టర్ స్పేస్ V ఆఫ్ F. ఇక్కడ క్యాపిటల్ S, T అనేవి రెండు కూడా వెక్టర్ స్పేస్ V ఆఫ్ Fకి సబ్సెట్స్ అని ఇచ్చాడండి. అయితే మనకి దీంట్లో ఫస్ట్ ప్రాబ్లం అండి. ఫస్ట్ది S సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు T ఇంప్లైస్ L ఆఫ్ S సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు L ఆఫ్ T. ఈ విధంగా మనకి ఈ ఫస్ట్ ప్రాబ్లం ఇచ్చాడు. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో ఏంటంటే మనం ఇది తీసుకుని ఇది ప్రూవ్ చేస్తామండి. అంటే ఇది స్టార్టింగ్ సపోజ్ అని రాస్తారండి. సపోజ్ S సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు T ఇది తీసుకుని నెక్స్ట్ మనం ప్రూవ్ చేయవలసింది ఏంటో అది రాస్తామండి. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ L ఆఫ్ S సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు L ఆఫ్ T ఇది మనం ప్రూవ్ చేయవలసిందండి. అయితే ఇక్కడ మీకు
ఎస్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు టీ అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనం ఆల్ఫా అనేవి అదే కొన్ని ఆల్ఫా ఎలిమెంట్స్ అనేవి ఎస్లో తీసుకుంటా ఉన్నాయి. అంటే ఆల్ఫా 1 కామా ఆల్ఫా 2 కామా ఆల్ఫా 3 అండ్ సో ఆన్ ఆల్ఫా n ఇవన్నీ కూడా మనం బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎస్ అంటే ఎస్లో ఉంటుందని తీసుకున్నామండి. నెక్స్ట్ అదేవిధంగా ఆల్ఫా 1 కామా ఆల్ఫా 2 కామా ఆల్ఫా 3 అండ్ సో ఆన్ ఆల్ఫా n ఇది బిలాంగ్స్ టు క్యాపిటల్ టీ అనేది రాసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మీకు ఎస్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు టీ అంటున్నాడు కదండి. అంటే ఎస్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కూడా మనకి టీలో ఉంటాయని అర్థం కాబట్టి ఇక్కడ మనకి ఎస్లో ఆల్ఫా 1 నుంచి ఆల్ఫా n వరకు తీసుకున్నాం కాబట్టి అవి ఎలిమెంట్స్ అనేవి మనకి టీలో కూడా ఉంటాయండి. అయితే పక్కన బ్రాకెట్లో ఏం రాస్తారంటే ఎస్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు టీ అనేది రాస్తారు. నెక్స్ట్ లెట్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్గా తీసుకున్నారనుకోండి. అంటే లీనియర్ స్పాన్లో తీసుకుంటారు. ఎందుకంటే ఇది మనం ప్రూవ్ చేయడం కోసం ఏంటంటే ఆల్ఫా అనేది బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అని తీసుకున్నాం. అయితే ఆల్ఫా ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ క్యాపిటల్ ఎస్గా రాయించండి. అంటే ఎల్ ఆఫ్ ఎస్ అని రాసామంటే ఇక్కడ మీకు లీనియర్ కాంబినేషన్ అని అర్థం అండి. ఇక్కడ ఎల్సీ అని రాసామంటే లీనియర్ కాంబినేషన్ అండి. ఎల్సీ అంటే లీనియర్ కాంబినేషన్. లీనియర్ కాంబినేషన్ ఎలా రాస్తామంటే A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ వన్ సో ఆన్ AN ఆల్ఫా n ఈ విధంగా రాస్తామండి. లీనియర్ ఈ విధంగా రాసామంటే అది లీనియర్ కాంబినేషన్లో ఉన్నట్టండి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనకి ఎల్ ఆఫ్ ఎస్ కంటే సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ టీ అని చెప్పాలి కాబట్టి అవే ఎలిమెంట్స్ టీల్లో కూడా తీసుకుంటామండి. అంటే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ టీలో తీసుకుంటారండి. ఇక్కడ మనం లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ టీ అనేది రాసామంటే దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఎల్ ఆఫ్ టీగా రాయచ్చు. ఈ విధంగా రాసుకోవచ్చండి. నెక్స్ట్ ఇక్కడ మనకి స్టార్టింగ్ ఆల్ఫా అనేది ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్లో తీసుకున్నామండి. అదే ఆల్ఫా అనేది మీకు ఫైనల్గా ఆల్ఫా అనేది ఎల్ ఆఫ్ టీలో వచ్చింది. అంటే ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ టీ అనేది రాస్తారు. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రెండాటిలోని ఆల్ఫా ఉంది కాబట్టి ఈ రెండాటి నుంచి ఎలా రాయచ్చు అంటే ఎల్ ఆఫ్ ఎస్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ టీగా రాయచ్చండి ఈ రెండాటి నుంచి. అయితే మనకి ఫస్ట్ది అయితే ప్రూవ్ అయిందండి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ మనం ఈ ప్రాబ్లం మరి ఒకసారి రాసుకుంటామండి. అంటే ఎల్ ఆఫ్ ఎస్ యూనియన్ టీ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎస్ ప్లస్ ఎల్ ఆఫ్ టీ. ఈ విధంగా మనం ఈ సెకండ్ ప్రాబ్లంని మరలా ఒకసారి రాసుకున్నాం. అయితే ఇది మనకి ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ప్రూవ్ దట్ ఎల్ ఆఫ్ ఎస్ యూనియన్ టీ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎస్ ప్లస్ ఎల్ ఆఫ్ టీగా మనం ప్రూవ్ చేయాలండి. అయితే ఇంకోటి ఎలా ప్రూవ్ చేయాలంటే ప్రూవ్ దట్ ఎల్ ఆఫ్ ఎస్ ప్లస్ ఎల్ ఆఫ్ టీ కంటైనింగ్ ఆర్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎస్ యూనియన్ టీగా ప్రూవ్ చేయాలండి. అయితే ఈ రెండింటిని మనం ప్రూవ్ చేసామంటే ఇది మనకి ఈక్వల్ టు అనేది వస్తుందండి. ఈ విధంగా మనకు ప్రూవ్ అయినట్టు. ఫస్ట్ ఏంటంటే మనం ఈ కండిషన్ అనేది ప్రూవ్ చేస్తామండి. తర్వాత ఈ కండిషన్ అనేది ప్రూవ్ చేస్తాం. ఈ రెండు ప్రూవ్ అయిందంటే మనకి ఈక్వల్ టు కండిషన్ అనేది వచ్చినట్టు. అయితే ఇక్కడ ఏం రాస్తారంటే సపోజ్ ఫస్ట్ మనం ఇది ప్రూవ్ చేస్తాం కాబట్టి ఇది తీసుకుంటారు. ఎల్ ఆఫ్ ఎస్ యూనియన్ టీ అనేది తీసుకుంటారు. అంటే ఇక్కడ మనకి ఆల్ఫా ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎస్ యూనియన్ టీ అంటే ఎల్ ఆఫ్ ఎస్ అంటే ఈ రెండాట్ల యొక్క ఎలిమెంట్స్ లీనియర్ స్పాన్లో ఉన్నట్టండి. ఇక్కడ మనం యూనియన్ అని రాసామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది మనం 1, 2, 3 అనేది తీసుకున్నాం అనుకోండి ఏ అనే సెట్. అలాగే బి అనేది కూడా 2, 3, 4 ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి. ఆల్రెడీ మీకు 10th క్లాస్లో అయితే ఆల్రెడీ సమ్స్ మీకు వచ్చే ఉంటాయండి. ఇక్కడ ఏ అనేది సెట్ ఇలా తీసుకున్నాం, బి అనేది కూడా ఇలా తీసుకున్నాం. అయితే ఈ రెండాటికి ఏ యూనియన్ బి కట్టమంటే ఏం చేసేవారండి, ఈ రెండు సెట్లోని ఎలిమెంట్స్ కలిపి ఒక సెట్లో రాసేవారు కదండి. అంటే 1, 2, 3, 4 ఇలా రాసేవారు కదండి. అయితే ఇక్కడ దీని అర్థం కూడా మనకి యూనియన్లో ఉందండి. ఈ రెండాటి ఎలిమెంట్స్ దీంట్లో ఉన్నాయి కాబట్టి
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎల్ఎఫ్ఎస్లో ఈ ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, ఎల్ఎఫ్టీలో ఈ ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, ఈ రెండాటికి మనం యూనియన్ అనేది అప్లై చేస్తాం కాబట్టి ఈ రెండాటి యొక్క ఎలిమెంట్స్ కూడా ఇందులో ఉంటాయి కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ అండ్ సో ఆన్ AN ఆల్ఫా ఎన్గా రాయించండి. అదేవిధంగా ఇక్కడ మనకి ఎల్ఎఫ్టీలో రాసినట్లయితే B1 బీటా 1 ప్లస్ B2 బీటా 2 ప్లస్ అండ్ సో ఆన్ BN బీటా ఎన్గా రాయించండి. ఈ విధంగా రాసుకోవచ్చు. అంటే ఈ రెండాటి ఎలిమెంట్స్ కలిపితేనే మీకు యూనియన్ అనేది వచ్చిందండి. ఈ యూనియన్ మనం ఈ విధంగా రాసుకున్నాం. నెక్స్ట్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 అండ్ సో ఆన్ ఆల్ఫా ఎన్ ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా మీకు ఎస్లో అండి, ఎస్లో ఎన్ తీసుకుంటాం. నెక్స్ట్ అదేవిధంగా మనకి బీటా 1 బీటా 2 బీటా 3 అండ్ సో ఆన్ బీటా ఎన్ ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా మనం క్యాపిటల్లో టీలో తీసుకుంటామండి. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. ఇక్కడ ఏంటంటే మనం ఎస్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా మీకు టీలో ఉంటాయని చెప్పాను కదండి. అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మీరు ఎస్లో ఎలిమెంట్స్ ఆల్ఫాలో తీసుకున్నారు కాబట్టి మరి టీల్లో కూడా మీకు ఆల్ఫాలో వస్తాయి కదండి అని అడుగుతారండి. ఇక్కడ మీకు ఎస్ కంటైనింగ్ టీ అని చెప్పామంటే అది ఓన్లీ మీకు ఫస్ట్ ప్రాబ్లంకేనండి. ఇది మనకి ఫస్ట్ ప్రాబ్లంకే. అయితే మనకి ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం కూడా మనం ఎందుకు రాసామంటే ఇది మీకు ఫస్ట్ ప్రాబ్లంలో సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఈ విధంగా మనకి ఆల్ఫాలో ఎస్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా టీలో ఉంటాయని చెప్పామండి. ఇక్కడ మీకు సెకండ్ ప్రాబ్లం వచ్చేటప్పటికి ఏంటంటే మనకి సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఏమీ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ మీకు ఇది వేరేగా తీసుకుంటారు, బీటాల్లో తీసుకుంటారు. ఒకవేళ మీకు ఇక్కడ కూడా సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చాడు అనుకోండి, ఇస్తే అప్పుడు మనం ఈ కూడా ఆల్ఫాల్లోనే తీసుకుంటాం. ఇక్కడ మనకి ఈక్వల్ టు కండిషన్ ఇచ్చాడు కాబట్టి ఇది ఆల్ఫాల్లోని ఇది బీటాల్లోనే తీసుకుంటామండి. అయితే ఇక్కడ లెట్ ఎస్ సబ్సెట్ వి అని తీసుకుంటారండి. ఇక్కడ ఒక కండిషన్ తీసుకుంటారు, ఎస్ సబ్సెట్ వి అంటే ఎస్లో మనకి A1 ఆల్ఫా 1 కామా A2 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ AN ఆల్ఫా ఎన్ ఇవన్నీ కూడా మీరు ఎస్లో తీసుకున్నారనుకోండి. దీన్ని ఎల్ఎఫ్ఎస్లో రాయాలంటే ఎలా రాస్తారండి? మీకు ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం అయితే చెప్పాను. ఇక్కడ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎస్ అంటే ఇక్కడ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా ఎన్ మనం ఎస్లో తీసుకుంటే దీనికి లీనియర్ కాంబినేషన్ అంటే ఎలా రాశారండి? A1 ఆల్ఫా 1 A2 ఆల్ఫా 2 అదేవిధంగా ఇక్కడ కూడా వస్తుంది. అయితే ఇది మనకి లీనియర్ కాంబినేషన్లో రాస్తున్నామంటే మీకు ప్లస్లు అనేది వస్తాయండి. అంటే A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ అండ్ సో ఆన్ AN ఆల్ఫా ఎన్ అనేవి బిలాంగ్స్ టు ఇది మనకి లీనియర్ స్పాన్లో ఉన్నట్టండి. నెక్స్ట్ అదేవిధంగా మనం ఈ టర్మ్స్ కూడా తీసుకుంటాం. అంటే B1 బీటా 1 అనేవి అవి తీసుకున్నట్లయితే B1 బీటా 1 కామా B2 బీటా 2 అండ్ సో ఆన్ BN బీటా ఎన్ ఇవన్నీ కూడా మీకు టీలో ఉన్నట్టండి. అయితే దీన్ని మనకి లీనియర్ స్పాన్ అప్లై చేయాలండి. లీనియర్ స్పాన్ అప్లై చేసినట్లయితే సేమ్ దీనికిలాగే ప్లస్ టర్మ్స్ అనేవి వస్తాయి. అంటే లీనియర్ స్పాన్లో రాసినట్లయితే B1 బీటా 1 ప్లస్ B2 బీటా 2 ప్లస్ అండ్ సో ఆన్ BN బీటా ఎన్ బిలాంగ్స్ టు ఇది ఎల్ఎఫ్టీలోనండి. అంటే లీనియర్ స్పాన్లో రాసామంటే మీకు ఖచ్చితంగా ప్లస్ టర్మ్స్ అనేవి వస్తాయండి. అయితే నెక్స్ట్ అండి అయితే మనకి ఈ ఎల్ఎఫ్ఎస్ ప్లస్ ఎల్ఎఫ్టీ మనకి ఇక్కడ ప్రూవ్ చేయవలసిన దాంట్లో ప్లస్ ఉంది కాబట్టి ఈ లీనియర్ స్పాన్ని రెండింటిని కలిపి రాస్తారండి. కలిపి రాసినట్లయితే ఫస్ట్ మనకి అది రాసినట్లయితే A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ అండ్ సో ఆన్ AN ఆల్ఫా ఎన్ వరకు వచ్చిందండి. అయితే దీన్ని కూడా మనం దీన్ని కలిపి రాసినట్లయితే B1 బీటా 1 ప్లస్ B2 బీటా 2 ప్లస్ అండ్ సో ఆన్ BN బీటా ఎన్ ఇది బిలాంగ్స్ టు అయితే ఇక్కడ మనకి A1 ఆల్ఫా 1 నుంచి AN ఆల్ఫా ఎన్ వరకు మనం ఇందులో తీసుకున్నామండి, ఎల్ఎఫ్ఎస్లో తీసుకున్నాం కాబట్టి
బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అనేది రాస్తారు. ప్లస్ ఇక్కడ మనకి B1 బీటా 1 నుంచి BN బీటా N వరకు మనం ఎల్ ఆఫ్ టీలో రాసుకున్నాం కాబట్టి దీని ప్లేస్లో ఎల్ ఆఫ్ టీ అనేది రాస్తారు. అయితే ఇక్కడ మనకి ఆల్ఫా ఇదంతా మనం ఆల్ఫా కింద అదే స్టార్టింగ్ మనం ఆల్ఫా అనేది బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ యూనియన్ టీలో తీసుకున్నామండి. అదే ఆల్ఫా బిలాంగ్స్ టు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఎల్ ఆఫ్ ఎస్ ప్లస్ ఎల్ ఆఫ్ టీగా రాయచ్చు. అయితే ఇక్కడ మనకి స్టార్టింగ్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ యూనియన్ టీలో తీసుకున్నాం. అదే మనకి ఆల్ఫా అనేది ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ ప్లస్ ఎల్ ఆఫ్ టీలో వచ్చిందండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి రెండాటిలోని ఆల్ఫా అనేది మనకి కామన్గా ఉంది కాబట్టి ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి అది రెండాటి నుంచి ఎలా రాయచ్చు అంటే ఎల్ ఆఫ్ ఎస్ యూనియన్ టీ కంటైనింగ్ ఆర్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎస్ ప్లస్ ఎల్ ఆఫ్ టీగా రాయచ్చండి. ఇది మనకి ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ అదేవిధంగా మనకి దీనికి రివర్స్లో అంటే ఎల్ ఆఫ్ ఎస్ ప్లస్ ఎల్ ఆఫ్ టీ అనేది మనం ప్రూవ్ చేయాలి కాబట్టి ఎలా తీసుకుంటారంటే అదే బీటా అనేది మనం తీసుకుంటామండి. అంటే బీటా బిలాంగ్స్ టు గామా ప్లస్ డెల్టా కింద తీసుకుంటారండి. అంటే మరలా ఇక్కడ వేర్ గామా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అని రాస్తారు. అదేవిధంగా డెల్టా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ టీ అనేది రాస్తారు. ఈ విధంగా రాసినట్లయితే ఇక్కడ బీటా అదే గామా ఈక్వల్ టు ఇక్కడ మనకి ఎల్ ఆఫ్ ఎస్లో రాసేవండి. ఎల్ ఆఫ్ ఎస్లో ఉందంటే మనకి లీనియర్ స్పాన్లో ఉన్నట్టు కాబట్టి దీన్ని ఎలా రాస్తారంటే అదే లీనియర్ కాంబినేషన్లో ఉంది కాబట్టి లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్ అని రాస్తారండి. రెండు నెక్స్ట్ డెల్టా ఈక్వల్ టు డెల్టా అనేది ఎలా రాస్తామంటే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ టీ అనేది రాస్తారండి. ఈ విధంగా రాస్తారు. నెక్స్ట్ నెక్స్ట్ అండి ఇక్కడ బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ ప్లస్ ఎల్ ఆఫ్ టీగా రాయచ్చు. అయితే దీన్ని ఇంకెలా రాసుకోవచ్చు అంటే బీటా ఈక్వల్ టు ఇక్కడ మీరు అదే గామా ప్లస్ డెల్టా అని రాశారు కదండి. ఇక్కడ గామా అంటే మనం లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎస్లో తీసుకున్నాం, డెల్టా అంటే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ టీలో తీసుకున్నాం. అయితే ఈ రెండాటిని మనం ప్లస్ చేసి ఇక్కడ రాసుకుంటాం. అంటే బీటా బిలాంగ్స్ టు గామా ప్లస్ డెల్టా ఉంది కాబట్టి గామా అంటే ఇదంతా ఈ గామా ప్లేస్లో రాసుకోవచ్చు. డెల్టా అంటే ఇదంతా కూడా ఈ డెల్టా ప్లేస్లో రాసినట్లయితే బీటా బిలాంగ్స్ టు లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్ ప్లస్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ టీ అండి. ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ బీటా బిలాంగ్స్ టు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఎల్ ఆఫ్ ఎస్గా రాయచ్చండి. దీన్ని ఎల్ ఆఫ్ టీగా రాయచ్చు. నెక్స్ట్ ఇక్కడ బీటా బిలాంగ్స్ టు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎల్ ఆఫ్ ఎస్ ప్లస్ ఎల్ ఆఫ్ టీ అనేది ఉందండి. అయితే ఈ రెండాటిని కూడా మనం యూనియన్ రూపంలో రాసుకోవచ్చు. ఇక్కడ మీకు యూనియన్ అన్నా కూడా మనం రెండు సెట్లోని ఎలిమెంట్స్ కలిపి రాస్తాం కదండి. ఇక్కడ కూడా మీకు ప్లస్ఏ ఉంది. అంటే దీన్నే మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఎల్ ఆఫ్ ఎస్ యూనియన్ టీగా రాయచ్చు. అయితే ఇక్కడ మీకు స్టార్టింగ్ బీటా అనేది బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ ప్లస్ ఎల్ ఆఫ్ టీలో తీసుకున్నామండి. అదే బీటా అనేది మీకు బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ యూనియన్ టీలో వచ్చింది. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రెండాటిలోని బీటా అనేది మనకి కామన్గా ఉంది కాబట్టి ఈ రెండాటి నుంచి ఎలా రాసుకోవచ్చు అంటే ఎల్ ఆఫ్ ఎస్ ప్లస్ ఎల్ ఆఫ్ టీ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎస్ యూనియన్ టీగా రాయచ్చండి. ఇది మనకి సెకండ్ ఈక్వేషన్. అయితే మనకి ఫస్ట్ ఈక్వేషన్ అయితే ఆల్రెడీ ఇంకోండి ఇక్కడ వచ్చింది ఎల్ ఆఫ్ ఎస్ యూనియన్ టీ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎస్ ప్లస్ ఎల్ ఆఫ్ టీ. ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్ అండి. ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి ఎలా రాసుకోవచ్చు అంటే ఫ్రమ్ 1 and 2 నుంచి ఎల్ ఆఫ్ ఎస్ యూనియన్ టీ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎస్ ప్లస్ ఎల్ ఆఫ్ టీగా రాయచ్చు. ఇక్కడితో మనకి ఈ సెకండ్ ప్రాబ్లం కూడా కంప్లీట్ అయిందండి.
అయితే మనకి ఇది వెక్టర్ స్పేస్ 1లో మీకు మోస్ట్ ఇంపార్టెంట్ థియరం అండి. మీకు డైరెక్ట్గా 10 మార్క్స్కి అయితే వచ్చేస్తుంది. ఇది మీకు 10 మార్క్స్కి ఇంపార్టెంట్ అండి. ఇది అయితే మనకి ఇలాగా S, T అనేవి 2 సబ్సెట్స్ అని ఇస్తే సేమ్ ఇదే ప్రాసెస్లో చేస్తారండి.